తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆన్లైన్ చేస్తూ అవినీతి జరగకూడదని ముందస్తు ప్రణాళికలతో ముందుకు అడుగులు వేస్తోంది. కానీ ఈ ఆన్లైన్ విధానాన్ని కూడా కొంతమంది అనుకూలంగా మార్చుకుంటున్నారు. అక్కడ ప్రతి పనికి ఓ లెక్కుంది. ప్రతిదీ వారి ద్వారా వెళ్తేనే పని జరుగుతుంది. కొత్తగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ దందాపై అమ్మా న్యూస్ కుక్కింది. అధికారుల అక్రమ దందాపై అమ్మా న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇక్కడ మామూలు జీపే చేయాలంటే 1,05,000 చిల్లర కట్టాల్సి వస్తుంది. అన్న నువ్వు ఇక్కడికి రా, ఆఫీస్ కాడికి రా. తిరుమల వెంకటేశ్వర స్వామిని సామాన్యులు సర్వదర్శనం ద్వారా దర్శించుకోవచ్చు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ ని కలవాలంటే మాత్రం మధ్యవర్తులను ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. రిజిస్టర్ కార్యాలయం బయట ఉన్న డాక్యుమెంట్ రైటర్లే అన్ని పనులు చేసేస్తున్నారు. మ్యారేజ్ సర్టిఫికేట్ కు ఓ రేటు, ఇంటి రిజిస్ట్రేషన్ కు ఓ రేటు, ఈ విధంగా ప్రతి దానికి ఒక్కో రేటును నిర్ణయించి అక్రమాలకు పాల్పడుతున్నారు. అన్నారు మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ అదే హౌస్ రిజిస్ట్రేషన్ చేస్తారు. గణేష్ బస్తీ ఉన్నది ఇంటికాడ ఉన్నది. మామూలు కొత్తగూడెం రిజిస్టర్ ఆఫీసులో ఏదైనా పని చేయించుకోవాలంటే సామాన్య ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తుంది. కానీ ఈ డాక్యుమెంట్ రైటర్లను పట్టుకుంటే చాలా సులువుగా పని అయిపోతుంది. మా ప్రతినిధి ఒక పని కోసమని సబ్ రిజిస్టర్ వద్దకు సామాన్య వ్యక్తిగా వెళ్లగా సమయం అయిపోయింది. రేపు రమ్మని సమాధానం చెప్పారు. కానీ ఆ తర్వాత కూడా చాలా సమయం ఆ మధ్యవర్తుల పనులు చేయడానికి వెచ్చించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సబ్ రిజిస్టర్ వద్ద ఎక్కువ శాతం ఈ డాక్యుమెంట్ రైటర్లే హడావిడి చేయడం మన కెమెరా కంటపడింది. వాళ్ళ అక్క కొడుకు పేరు మీద పౌర బట్ట చేపిద్దామంటారు. అట్లా అవుతుందా? చేయించచ్చా? పని చేయి, సాయంత్రం వరకు పైసలు తీసుకొచ్చిస్తే నేను ఏమన్నా కరెక్షన్ చేసేసి ప్రింట్ తీసి పెడతాను. రేపు పొద్దున్నే ప్రతి పని డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లిన తర్వాతనే రిజిస్టర్ వద్దకు రావడం, ఆ తర్వాత ఆ ఫైల్ కదలడం నిఘా కెమెరా కంటపడింది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏదైనా పని చేయాలంటే వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్ట చెబితే మొత్తం పని వారు కానిచ్చేస్తారు. చివరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోదలిచిన వారు వచ్చి ఒక సంతకం చేస్తే చాలు, వారి పని అయిపోయినట్టే. రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వచ్చిన సామాన్యులను పలకరించగా ఇక్కడ ఏ పనైనా బయట ఉన్న డాక్యుమెంట్ రైటర్ల వద్దకు వెళ్తే త్వరగా అయిపోతుందని, సొంతంగా పని చేయించుకోవాలంటే అది లేదు ఇది లేదని చెబుతారని వాపోయారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా ఉన్నతాధికారులు గుర్తించి చర్యలు తీసుకుని సామాన్య ప్రజలు సైతం త్వరగా ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనులు చేసుకునేలా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇద్దరు ఆధార్, ఇద్దరు క్యాష్ అయితే అవసరం లేదు. క్యాష్